అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంక ఇది వచ్చేసి పండగ 2 రోజులు అయితే అక్కడక్కడ వీడియో అయితే తీసానండి. మొత్తం అంతా లాంగ్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట. కొంచెం చీకటి ఉన్నప్పుడే వేసుకుంటూ ఉంటామండి. ఈ ఇయర్ ఏంటో అసలు అంత క్రితమే ఇంకా అప్పచ్చులు అవన్నీ వండాము. ఇంకా పని అది ఎక్కువైపోయి అలసిపోయినట్టు అయిపోయాము. ఇంకా అందుకే భోగి రోజు మార్నింగ్ తొందరగా మేలుకు రాలేదండి. 7 అయిపోయింది అప్పటికే. ఇంకా లేవగానే అసలు బ్రష్లు అయి కడుక్కుని ఇంకా భోగి మంట అయితే వేసుకోవటానికి వెళ్ళిపోయాము. ఇదే ఫస్ట్ టైం అనమాట భోగి మంట ఇలాగ వేసుకోవటం. ఎప్పుడు చూసినా పిల్లలకు కూడా స్నానం చేసి ఇంకా ఫ్రెష్గా అయ్యి వచ్చి అప్పుడు భోగి మంట అయితే వేసుకునేవాళ్ళం. ఇంక ఇయర్ ఏంటంటే ఇదే ఫస్ట్ టైం ఇలా చేయటం. ఎందుకంటే ఒంట్లో ఓపిక అయితే లేదండి, కొంచెం వీక్గా ఉన్నాము పండగ పనులది చేయబట్టి. ఇంకా అందుకని ఈ ఇయర్ అయితే ఇలా కానిచ్చేసుకున్నాము. ఇక్కడైతే భోగి మంట అయితే వేసేసుకుంటున్నాము. చక్కగా వెలిగిందండి భోగి మంట అయితే మాత్రం. ఇంకా ప్రతి సంవత్సరం పిల్లలకు భోగి పిడకలు అవి కూడా చేసేదాన్ని. ఆవు పేడ అయితే ఈ ఇయర్ దొరకలేదండి. ఇంకా అందుకని నార్మల్ పేడతో చేయకూడదు అంటారు కదా. ఇంకా అందుకని ఈసారి భోగి పిడకలు కూడా ఏమీ చేయలేదు. మా ఇంటి దగ్గరలోనే ఇలా పాత కర్రలు ఉంటాయి. ఇంక మా వారైతే తెచ్చి ఇలాగైతే సెట్ చేశారు. చూసారా ఎంత చక్కగా వెలిగిందో అసలు భోగి మంట. సంక్రాంతి ముగ్గేసి ముగ్గులు అయితే ఇలా భోగి మంట అయితే వెలిగించుకున్నామండి. చాలా చక్కగా అయితే భోగి మంట అయితే కాచుకున్నాము. పండగ అనుకున్నంతసేపు ఉండదండి. ఒక 15 రోజుల క్రితం నుంచి పండగ వస్తుందని అన్ని ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా పండగ వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. నిజంగా ఈ పండగలు ఏమన్నా వస్తే ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఫుల్ ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుందండి. అసలు పండగ ముందు పనులే, పండగ రోజు పనులే, పండగ అయ్యాక కూడా పనులే ఉంటాయి. ఇన్ని పండగలు ఎందుకు ఉంటాయో మనకే అనిపించేసింది నాకు. ఇక్కడ చక్కగా భోగి మంట చూసారా ఎంత బాగా వెలిగిందో. ఇంకా అందరం ఫ్యామిలీ టైం అనమాట. ఒక 1/2 అవర్ది ఇక్కడ టైం అయితే చక్కగా స్పెండ్ చేసామండి. చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఇక్కడ మా కన్నా చూడండి దగ్గరికల్లా కుర్చీ అయితే వేసుకుని కూర్చున్నాడు. మళ్ళీ హీట్ వస్తుందని చెప్పేసి ఇంకా కుర్చీ అయితే వెనక్కి గంటేసి నుంచున్నాడు. ఇంకా వాళ్ళ అక్కని అంటున్నాడు. వాళ్ళ స్కూల్లో వేశారండి ఇలా భోగిమంటలు. ఇలా పిల్లలందరూ రౌండ్గా తిరుగుతూ డ్యాన్స్లు అయితే వేశారంట. అలాగే వేద్దాం రమ్మని చెప్తున్నారు. ఇంకా నన్ను కూడా రమ్మంటున్నారు. నేను వీడియో తీస్తున్నానని రాలేదు. ఇంకా వాళ్ళ నాయనమ్మని తీసుకుని వెళ్ళి అలాగ డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి. ఇంకా భోగి మంటలు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇంట్లో పాత సామాన్లు ఏమన్నా ఉంటే ఆ రోజైతే కాల్ చేస్తారంట. ఇంక మేమైతే నార్మల్గా పుల్లలు ఇంకా భోగి పిడకలు అయితే వేసి భోగి మంట అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా రోజు ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సంక్రాంతి పండగ కదా. ఇంకా రంగుల ముగ్గులు అయితే వేయాలి కదండి. ఇంకా రంగుల ముగ్గులు అవి అయితే వేస్తున్నాము. భోగి రోజు పెద్ద స్పెషల్ ఏం లేదు. మధ్యాహ్నం సిన్నుండలు అయితే చేసుకుంటాం అంతే కదా ఇంకా రోజు. అలాగే అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే పచ్చి పులుసు అత్తాసర అయితే వేసుకుంటారు. ఇంక మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే వీళ్ళు వేసుకోరు. ఇంకా అందుకనే నార్మల్గా ఆ రోజు ఏంటో సాంబారు అన్నం ఇంకా అవి వండానండి ఇంక నార్మల్గా. ఇంక ఈవినింగ్ అయితే ముగ్గులు వేస్తుంటే హనీ కన్నా కూడా మేము కూడా వేస్తామని చెప్పేసి వచ్చి అయితే ట్రై చేస్తున్నారు. కనీసం వీళ్ళు ఏజ్లో ట్రై అన్నా చేస్తున్నారు. మా ఏజ్లో మేము అసలు ట్రై చేయడానికి కూడా అసలు వెళ్ళే వాళ్ళమే కాదు. పోనీళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా నేర్చుకుంటారని చెప్పేసి నేను వదిలేశాను. ఫస్ట్ అయితే బుక్లో గీసుకున్నారండి డ్రాయింగు. అది వచ్చాక ఇలా నేల మీదకి వచ్చారు వేయటానికి. ఇంక నేనైతే వేసిన ముగ్గుకి కలర్స్ అయితే దిద్దుతున్నాను. ఇంకా చీకటి పడితే ఏంటంటే ఫుల్గా దోమలు అయితే వచ్చేస్తున్నాయండి. దోమలు కుట్టేస్తాయని ఇంకా పెందల కాడే మొదలెట్టాను 5:30కి అలాగా. ఇక్కడ వచ్చేసి కన్నగాడు కైట్స్ అయితే వేస్తున్నాడు. చక్కగా వేశాడండి పాపం. చాలా బాగా వేసాడు. ముగ్గుతో వేస్తానని వచ్చాడు కింద. కాకపోతే వాడు చేతితో ముగ్గు పట్టుకోవడానికి రావట్లేదు వాడికి. ఇంకా అందుకని వద్దమ్మ ఇలాగ రాయి మీద వేసుకో అంటే చాక్ పీస్ ఇచ్చాను. ఇంక ఇదిగో చూసారా బుక్లో అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. బుక్లో బాగా వేసాడు ఇంకాను. ఇంకా అది వచ్చేసి ఇక్కడ నేల మీద వచ్చేసి ప్రయోగం అయితే చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనీ కూడా అండి ఎంత చక్కగా వేసింది అసలు. హనీ ముగ్గు చాలా బాగా వేసిందండి. తర్వాత చూపిస్తాను హనీది. ఇంకా వీడు వేసిన దానికి ఫస్ట్లో చాక్ పీస్తే వేసినప్పుడే బాగుంది. మళ్ళీ వాటికి కలర్లు దిద్ది ఇది ఎలా పడితే అలా చేసేసాడండి.
మళ్ళీ కలర్లు కూడా కళ్ళకేమో బ్లాక్ వేసాడు, మళ్ళీ గ్రీను పింకు అలాగ వాడు ఇష్టం వచ్చినట్టు అయితే వేసేసాడండి కన్నా. ఇంక ఫైనల్లీ ఇది వచ్చేసి నా ముగ్గు అనమాట. నేనైతే ఇలా సింపుల్గా వేసేసాను, ఒక ముగ్గు వేసేసాను ఇలాగా. ఇంకా హనీ ముగ్గు అయితే చూపిస్తాను రండి. చూసారా, హనీ అయితే ఇలాగ ఆవు వేసింది, ఆవు బొమ్మ అయితే వేసిందండి. చక్కగా వేసింది, పర్వాలేదు ఆ ఏజ్కి ఆ మాత్రం వేసిందంటే చాలా మంచిగా అయితే అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య గారు అయితే ఇక్కడ కింద సంక్రాంతి ముగ్గులు అయితే అత్తయ్య గారితో అయితే వేయించాను. ఇవైతే నాకు రావని చెప్పేసి ఇలాగ రథం వేసి ముందు అయితే ఒక అదేదో బాక్సులు ముగ్గు అంటే అదైతే వేశారు. ఇంకా కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నిట్లో కలర్స్ అయితే నింపేసామండి. అవి ఒక 2 years బ్యాక్ నుంచి అలాగే ఉంటున్నాయి కలర్స్ ఎక్కువ. ఇంకా అవన్నీ అయిపోగొట్టేసామన్నమాట. ఇంకా ముగ్గులు అయిపోయాక ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. ఇంకా నేనైతే వీళ్ళకి ఫస్ట్ రెడీ చేసేసానండి. పిల్లలు ఇలాగా పండగ రోజు ఏంటి నార్మల్ హాలిడేస్లో కూడా నాకు చక్కగా రెడీ చేయాలంటే ఇష్టం అనమాట. పిల్లల్ని ఇలాగా వెరైటీగా రెడీ చేసి ఫొటోస్ తీయటం, లేకపోతే వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాను నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా. కొన్ని రీల్స్ అయితే తీశారు వాళ్ళు రెడీ అయ్యి. నేను రెడీ అయ్యి వచ్చాను. కన్నాన్ని తీసుకొచ్చింది వాళ్ళ అక్క. కళ్ళు మూసి వాడు చూసారా నన్ను చూసి ఎలా ఎక్సైట్ అయిపోతున్నాడో. వాడికి చాలా ఇష్టం అండి నేను శారీ అది కట్టుకుంటే. కాకపోతే నాకు రోజు శారీ అది కట్టుకుని పనులు అవి చేయడానికి ఇబ్బంది అని చెప్పేసి కట్టుకోను, కానీ నేను శారీ కట్టుకుంటే కన్నాకి ఎంత ఇష్టమో. ఇక్కడ వచ్చేసి ఇంకా రోజు శారీ కట్టుకున్నాను కదా, ఇంకా కొన్ని రీల్స్ అయితే తీద్దామమ్మా ఇలా ఫోజీ అలా ఫోజీ అని అయితే నాకు చెప్పి కొన్ని రీల్స్ అయితే తీయించారండి నాతోటి. ఈ శారీ అయితే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో పెళ్ళప్పుడు అయితే తీసుకున్నాను. చాలా బాగుంది శారీ. ఆ రోజు కట్టుకున్నప్పుడు కానీ నేను మొన్న పండగ రోజు కట్టుకున్నప్పుడు చక్కగా సెట్ అయ్యింది, బాగుంది శారీ. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏంటంటే పైకి వెళ్ళాము. ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఏముంటుంది, ముగ్గులు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వండుకుని తినేది ఎప్పుడు ఉంటుంది వెళ్ళండి. అదైతే నేను ఏం చూపించట్లేదు ఈ వీడియోలో ఏం వండుకున్నామేమి. నార్మల్గా గారెలు చిన్నలా వండుకుంటాం కదా, ఇంకా అవేని. ఇంక ఈవినింగ్ అయితే కైట్స్ ఎగరేయడానికి అయితే మేడపైకి అయితే వెళ్ళామండి పిల్లల్ని తీసుకుని. మా వారు ఏంటంటే ఫుల్ బిజీగా ఉన్నారనమాట, పొలానికి నీళ్ళు అయి పెట్టుకోవటం. ఇంక మేము చాలాసేపు ఎగరేసాము, ఇంకా రాలేదు మాకు. ఎంతసేపు ట్రై చేసినా. తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఒక అబ్బాయి ఉంటాడు, అక్క నేను వచ్చి ఎగరేస్తాను అక్క, దానికి ఒక టెక్నిక్ ఉందని చెప్పేసి అయితే వచ్చాడు. పాపం వాడు ట్రై చేశాడండి, అస్సలు రావట్లేదు. ఆ అబ్బాయి చాలాసేపు ట్రై చేశాడు, ఇంకా రాలేదు. ఎందుకో అందరి కైట్స్ బాగానే ఎగురుతున్నాయి, మాది ఎందుకు ఎగరలేదో అర్థం కావట్లేదు. ఒకవేళ గాలి ఇట్లేదేమో అని అట్లేదేమో అని ఇటు అంతా తిరిగాం కానీ ఎక్కడ ఎగరట్లేదు. ఒకవేళ మాకే ఎగరేయడానికి ఏమన్నా రాలేదేమో మరి. ఇంకా మా కన్నా చెప్తున్నాడు స్కూల్లో 9th క్లాస్ అబ్బాయి ఎగరేసాడమ్మ, చాలా పైకి ఎగిరింది, మనది ఎగరట్లేదు అని అయితే అంటున్నాడు. మేమైతే ప్రతి సంవత్సరం మేము కైట్స్ అవి తెచ్చుకోము. మొన్న స్కూల్లో పిల్లలు ఎగిరేసే చూసి మా కన్నా పట్టేసాడండి, కొనాల్సిందే కైట్ కొనాల్సిందే అని చెప్పేసి. ఇంకా అందుకనే తీసుకొచ్చామన్నమాట. తీసుకొస్తే పాపం వాడు అడిగినందుకన్నా మురిపానికన్నా ఇదేమో ఎగరలేదు. దీనికి ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయేమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఉంది ఎగరలేదు అసలు, ఇంకా అదే ట్రై కూడా చేయలేదు మా హనీది, అలాగే ఉండిపోయింది. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి, మేమైతే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకవేళ పైకి ఎక్కితే ఏమన్నా ఎగురుతుందేమో అని పాపం పిల్లాడైతే పైకి కూడా ఎక్కి చూశాడండి, అస్సలు ఎగరలేదు. ఇలాగైతే జరుపుకున్నామండి మా పండగ, సంక్రాంతి పండగ ఈ సంవత్సరం. మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ పిండి వంటలు వండేదానికన్నా పిల్లల్ని బాగా రెడీ చేయాలి, వాళ్ళు ఆడుకుంటుంటే చూడాలి, వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదండి, ఇంక వాళ్ళతోనే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.